చూసుకోవచ్చు మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపయ్య సింపుల్ గా అయితే మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. అట్లానే ఈ ఇయర్ మన సంతోషిని కళాశాల అయితే ముంబై గణపతులు కూడా అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు. అక్కడైతే మనకి 5 ఫీట్స్ గణపతికి సంబంధించి కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అట్లానే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు, ఇది కూడా మనకి సేమ్ గణపతికి చూసుకోవచ్చు. పగిడి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. అట్లానే మన గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఫ్రెండ్స్. ప్రజెంట్ నేను వచ్చేసి అయితే కోరుట్ల మన సంతోషిని కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇయర్ 2025లో మన సంతోషిని కళాశాలలో గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఇక పూర్తిగా మన సంతోషిని కళాశాలలో వర్క్ ఎలా జరుగుతుంది ఏందని పూర్తి అప్డేట్ ఇద్దాం. చలో పదండి. అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మనం చేసే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అట్లనే మన సంతోషిని కళాశాలలో ఇయర్ అయితే ముంబై గణపతులు కూడా అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఫస్ట్ షెడ్, సెకండ్ షెడ్, థర్డ్ షెడ్ 3 షెడ్లలో వర్క్ ఎలా జరుగుతుంది ఏందని అయితే చూద్దాం. అట్లనే మనకి 5 ఫీట్స్ గణపతుల కలరింగ్ కూడా అయితే షురూ అయితే అయింది. చలో పదండి చూద్దాం ఫ్రెండ్స్. సంతోషిని కళాశాల వర్క్ షాప్ వచ్చేసి ఒకసారి అడ్రస్ అయితే తీసుకోండి. మనకి కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో మనకి రైట్ సైడ్ లో అయితే మీకైతే బోర్డు అయితే అవపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే మనకి వర్క్ షాప్ అయితే. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్లే ముందు అయితే ఫటాఫట్ ఒక లైక్ అయితే వేసుకోండి అందరూ. చాలా మంది అయితే మన సంతోషిని కళాశాల అప్డేట్ అయితే అడుగుతున్నారు. ప్రత్యేకంగా అయితే ఈ వీడియోలో అయితే మనం వర్క్ ఎలా జరుగుతుంది ఏందని పూర్తి అప్డేట్ అయితే చూద్దాం. చలో పదండి. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి పీట మీద కూర్చున్న గణపతికి హైలైట్ ఏంటంటే మనకి గణపతికి జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. మన గణపతి అయితే సింపుల్ గా పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. బొజ్జ గణపయ్య మనకి వెడల్పు కూడా వచ్చేసి దాదాపు ఒక 4 ఫీట్స్ అయితే ఉంది. మనకి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 8 ఫీట్స్ అయితే ఉంది. మన గణపయ్య ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే మేకింగ్ అయితే జరిగి ఉంది. ఇంకా ఫినిషింగ్ జరిగి కలరింగ్ వేసాకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్కన ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకి గజరాజు మీద అయితే కూర్చున్న గణపతి, మనకి కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అట్లనే మన గణపతికి హైలైట్ ఏంటంటే మనకి ఫేస్ కట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. మన గణపతికి హైలైట్ ఏంటంటే చూసుకోవచ్చు, మన కిరీటం మీద కూడా చూసుకోవచ్చు కృష్ణుడిని అయితే ఇచ్చారు. అట్లనే మనకి గణపతి అయితే ఆరామ్సే మన గజరాజు మీద అయితే కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 10 to 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్కన గణపతి చూసుకోవచ్చు. మనకి సింపుల్గా పీట మీద కూర్చున్న గణపతి. మన గణపతికి హైలైట్ ఏంటంటే కిరీటం చూసుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మనకి కిరీటం హైలైట్. మన కిరీటం వెనకాల కూడా చూసుకోవచ్చు, మనకి అక్కడ లయన్ ఫేస్ అయితే ఇచ్చారు. అట్లనే మన గణపయ్యకి అయితే ప్రజెంట్ ఏంటంటే ఫినిషింగ్ అయితే జరిగింది. జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. అట్లనే మనకి ధోతి వర్క్ కూడా అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. గణపతికి అయితే మనకి దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది గణపతి హైట్ వచ్చేసి ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకైతే నెక్స్ట్ లెవెల్ మన సోఫాలో కూర్చున్న గణపతి. మన గణపతికి అయితే సింపుల్గా అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఇంకా ఏం అటాచ్మెంట్ అయితే జరగలేదు. ప్రజెంట్ ఏంటంటే మనకి గణపయ్యకి అయితే ఇక జ్యువెలరీ వర్క్, అట్లనే మనకి గణపయ్య ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రాముడిని అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మనకి తొండం మీద. అట్లనే ఈ గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 11 to 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్కన ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకి ఈ గణపతి కూడా అయితే మనకి పీట మీద కూర్చున్నట్లయితే ఉంది సోఫాలో. అట్లనే ఇటు పక్క మనకి చూసుకోవచ్చు, మనకి శివుడిని అయితే ఇచ్చారు. శివుడు నిల్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు పార్వతీ దేవిని కూడా తెచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. మనకి ప్రెజెంట్ ఏంటంటే ఫినిషింగ్ అయితే జరిగి అయితే మన కలరింగ్ అయితే రెడీగా అయితే ఉన్నాయి గణపతులు అయితే. కొన్ని అయితే మనకి ఈ గణపతికి ఫినిషింగ్ జరగాలి, ఇంకా అటాచ్మెంట్ అయితే జరగాలి. అట్లనే ఈ గణపతి ఫినిషింగ్ జరిగింది. మనకి ఈ గణపతి కూడా అయితే ఫినిషింగ్ జరిగింది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గణపయ్య స్టిల్ అయితే. మన గణపయ్య అయితే ఆరామ్సే మనకి ఇక్కడ కూర్చున్నట్లయితే ఉంది. మన గణపతికి హైలైట్ అయితే ఫేస్ కట్ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అట్లనే మన గణపయ్య బొజ్జ మీద కూడా చూసుకోవచ్చు, మనకి శేషనాగ్ని అయితే ఇచ్చారు. అట్లనే జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 10 to 12 ఫీట్స్ అయితే ఉంది. ఇంకా మనకి ప్రజెంట్ ఏంటంటే మనకి ఇంకా ఫినిషింగ్ అయితే జరగాలి ఈ గణపతికి. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు, దాదాపు ఒక 6 to 8 ఫీట్స్ అయితే ఉంది. మనకి సింపుల్గా సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. ప్రజెంట్ మన గణపతికి అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వస్తుంది. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు, ఇది కూడా మనకి సేమ్ గణపతి. అట్లనే ఇక్కడ ఒక పగిడి గణపతి అయితే ఉంది. చాలా మంది అయితే అడుగుతున్నారు మనకి పగిడి గణపతులు ఫ్రెండ్స్. మన గణపతి హైట్ వచ్చేసి ఒక 8 ఫీట్స్ అయితే ఉంది. మనకి పగిడి గణపతికి చూసుకోవచ్చు, పగిడి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. అట్లనే మన గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు నెమలిని కూడా అయితే ఇచ్చారు.
ఫ్రెండ్స్ అట్లనే ఈ లైన్ మొత్తం అయ్యే గణపతి. ఫ్రెండ్స్ అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి అయితే ఉంది, చూసుకోవచ్చు. మనకి సింహాసనం అంటే కూర్చున్నట్లయితే ఉంది. అట్లనే మన గణపతికి బ్యాక్గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు, సూర్య భగవాన్ టైప్లో అయితే ఇచ్చారు. మన గణపతికి హైలైట్ ఏంటంటే చెవులు చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అట్లనే ఇక్కడ మన గణపతి యొక్క తొండ మీద కూడా చూసుకోవచ్చు, మనకి ఓంకారం అయితే ఇచ్చారు. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 8 feet అయితే ఉంది. ఇక ఈ లైన్ మొత్తం 3 గణపతులు అవే ఫ్రెండ్స్. అటెన్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి సింపుల్గా అయితే మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మనకి అట్లనే చూసుకోవచ్చు, గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 12 feet అవుతుంది. మన గణపతికి జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. సింపుల్గా మన బొజ్జ గణపయ్య దాదాపు ఒక 12 feet అయితే ఉంది. గణపతి ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ అట్లనే ఈ ఇయర్ మన సంతోషిని కళాక్షేత్రాలు అయితే ముంబై గణపతులు కూడా అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు, చూసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి, మనకి వర్క్ అయితే జరుగుతుంది. ఇక మనకి బాడీ పార్ట్స్ అన్నీ అయితే మనకైతే ఫిట్టింగ్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ముందు అయితే మంచిగా అప్డేట్ అయితే జరిగాకైతే అప్డేట్ అయితే సార్. చలో ఫ్రెండ్స్ అక్కడైతే మనకి 5 feet గణపతికి సంబంధించి కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అట్లనే ఇటు పక్క అయితే మనకైతే దాదాపు మనకి గణపతులన్నీ అయితే రెడీ చేసి అయితే మనకి ఇక ఫినిషింగ్ జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉన్నాయి. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకి థర్డ్ షెడ్లో అయితే చూసుకోవచ్చు, మనకి 5 feet గణపతికి అయితే ఆల్మోస్ట్ అయితే కలరింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. దాదాపు ఒక 30% కలరింగ్ కూడా అయితే అయిపోతుంది. ఇక చూసుకోవచ్చు మనకి లైన్ మొత్తం అయ్యే గణపతులు. మనకి గణపతికి అయితే పైన అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు. ఇక ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు అంటే డిఫరెంట్గా అయితే ఉన్నాయి కలరింగ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మన ధోతికి అయితే చూసుకోవచ్చు లైట్ ఎల్లో కలర్ అయితే ఇచ్చారు. మన గణపయ్య బాడీ కలర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి ఈ గణపతికి పైన అయితే వెంకటేశ్వర స్వామి అటు ఇటు అయితే నామాలు అయితే ఇచ్చారు. దాదాపు ఈ గణపతి వచ్చేసి 5 feet అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక చూసుకోవచ్చు మనకి కలరింగ్ అయితే షురూ అయితే అయింది. ఇక ఇటు పక్కకు కూడా అయితే వెళ్దాం. అటు పక్క కూడా అయితే మనకి ప్రజెంట్ ఏంటంటే మనం స్టార్టింగ్లో చూసిన డిస్ప్లే గణపతుల లాగా ఇటు పక్క కూడా అయితే కొన్ని మేకింగ్ అయితే జరిగినాయి. అన్నీ అయితే చూద్దాం ఈ షెడ్లో అయితే. ఇక్కడ చూసుకోవచ్చు ఇక ఇటు పక్క కూడా అయితే మనకి ఆల్మోస్ట్ అయితే 5 feet గణపతులకి ఇక్కడైతే పుష్పంలో కూర్చున్న గణపతి. మనకి గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 5 feet అయితే ఉంది. మనకి గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు, పుష్పంలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ప్రజెంట్ ఏంటంటే మనకి పుష్పం కన్నా బాడీ కలర్ అయితే షురూ అయితే అయింది. ఇక మనకి జల్దీ అయితే కలరింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది, చూసుకోవచ్చు. గణపతి అయితే మంచిగా ఆరామ్సే మన పుష్పంలో కూర్చున్నట్లయితుంది. ఇంకా ఇటు పక్క కూడా అయితే కొన్ని గణపతులకి అయితే ఆల్మోస్ట్ అయితే మేకింగ్ అయితే జరిగి రెడీగా ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు, మనకి ఆల్మోస్ట్ అయితే ఒక 100% కలరింగ్ కూడా అయిపోయి మనకి కవర్ కూడా వేశారు. మన గణపతికి అయితే పగిడి అయితే ఇచ్చారు, జ్యువెలరీ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అట్లనే ఇటు పక్క అయితే కొన్ని గణపతులకు కూడా అయితే ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ అయితే వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది మన సంతోషిని కళాక్షేత్రంలో కూడా అయితే ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి ఇక్కడ ప్రజెంట్ పగిడి గణపతి మనం స్టార్టింగ్లో చూసినాం కదా, అయ్యే గణపతులు అయితే మనకి లైన్ అయితే ఫినిషింగ్ జరిగి అయితే ఉన్నాయి. అట్లనే ఇక ఈ ఇయర్ అయితే మనకైతే మంచి గణపతులు కూడా అయితే ఇంకా ముందు అయితే ఇంకా గణపతులు కూడా అయితే వస్తున్నాయి అంటే అన్నతో కూడా అయితే మాట్లాడినా. ఇక నెక్స్ట్ లెవెల్ మోడల్స్ కూడా వస్తే ముందు ఇంకా మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటా. ఇక ఇట్లా మన సంతోషిని కళాక్షేత్రంలో ప్రజెంట్ ఏంటంటే మనకి మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. అట్లానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆల్మోస్ట్ అయితే కలరింగ్ కూడా అయితే అయిపోయి మనకి కవర్లు కూడా అయితే వేశారు. ఈ గణపతి చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి కిరీటం వర్క్ కావచ్చు, మనకి జ్యువెలరీ వర్క్ కావచ్చు, పెయింటింగ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలానే ఇటు పక్క షెడ్ మొత్తం అయితే క్లీన్ చేశారు. ఇక్కడైతే మనకు ప్రజెంట్ అయితే కొత్త మోడల్స్ కూడా అయితే ఇంకా వస్తున్నాయి. ఇక మొత్తం వచ్చాక కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. సో ఫ్రెండ్స్ చూసారుగా మన సంతోషిని కళాక్షేత్ర అప్డేట్ అయితే ఇంకా ముందు అయితే మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటా. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, బాయ్ ఫ్రెండ్స్.